నెక్స్ట్ వచ్చేసరికి చూడాలని ఉంది కన్యాదానం. చూడాలని ఉంది సంగీతం వచ్చేసరికి మణిశర్మ గారు, కన్యాదానం వచ్చేసరికి కోటి గారు. ఇద్దరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లే, ఫేమస్, మంచి మ్యూజిక్ని అందించారు తెలుగు ఇండస్ట్రీకి. క్యాసెట్ ఈ కలర్ డిఫరెంట్గా ఉంది, మీకు వీడియోలో చూడడానికి అన్నీ బ్లాక్గా కనిపించవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి క్యాసెట్లు. ఇది కొంచెం ఇప్పటికీ కొత్తగానే ఉంది క్యాసెట్, తక్కువ యూజ్ చేసినట్టున్నారు. ఈ క్యాసెట్ని భద్రంగా దాచుకున్నారు. మోస్ట్లీ బాగా ఇష్టమై ఉండొచ్చు ఈ క్యాసెట్ని, అందుకే అంత భద్రంగా దాచుకున్నారు. మనము భద్రంగా పెట్టేద్దాం. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి మనసంతా నువ్వే. ఆర్పి పట్నాయక్ గారు, ఉదయ్ కుమార్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన అనదర్ బ్లాక్ బస్టర్ మనసంతా నువ్వే. దీంట్లో ఫేవరెట్ సాంగ్ అందరికీ మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. క్యాసెట్ వచ్చేసరికి బాగా అరదీస్తారు, ఇదే సాంగ్ వినుంటారు అదే పనిగా మనసంతా నువ్వే అనుకుని. దీంట్లో కూడా 2 సైడ్స్ ఉన్నాయి, సైడ్ ఏ సైడ్ బి. సైడ్ ఏలో 4 సాంగ్స్ ఉన్నాయి, సైడ్ బిలో 5 సాంగ్స్ ఉన్నాయి. అండ్ క్యాసెట్ ఎలా ప్లేస్ చేయాలి, ఓకే చాలా క్లియర్గా సాంగ్స్ అన్నీ దీని మీదే రాసి ఉన్నాయి. పల్లవి, చరణం 1, చరణం 2, సైడ్ ఏ సాంగ్స్ ఉన్నాయి, సైడ్ బి ఏ సాంగ్స్ ఉన్నాయి. వింటూ మనం లిరిక్స్ చూస్తూ చదవచ్చు, మనం పాడేటట్టు ఫీల్ అయ్యి ఉండొచ్చు. అనదర్ సైడ్ వచ్చేసరికి మూవీ పోస్టర్. ఇది సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ అనుకుంటా, ఆదిత్య మ్యూజిక్, ఎస్ఎస్ రాజు, విఎన్ ఆదిత్య, సీతారాం శాస్త్రి గారు ఈ సినిమాకి పాటలు రచించారు అనుకుంటా. చూస్తే బాధ అనిపిస్తుంది, ఇప్పుడు మన మధ్యలో లేరు. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ని మనం మర్చిపోలేము. వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ హిట్స్ వచ్చాయి. వి మిస్ ఉదయ్ కిరణ్. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి శుభాకాంక్షలు. మ్యూజిక్ వచ్చేసరికి కోటి గారు. మళ్ళీ అతను 1, 2, 10, 12 కాదు, చాలా సినిమాకి సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. క్యాసెట్ వాడిన వాళ్ళు ఎవరో మొత్తం ఒకవైపు తెచ్చారు, అంటే ఏ సైడ్ ఒకటి వాడారు, బి సైడ్ యూజ్ చేయలేదు. బి సైడ్ యూజ్ చేస్తే మళ్ళీ ఇదంతా ఇటువైపు వస్తూ ఉంటుంది రీలు, ఏబి అని అందుకే ఉంటుంది అప్పుల్లో. అండ్ దీంట్లో పర్టికులర్గా పాంప్లెట్ ఏమి ఇవ్వలేదు, కానీ క్యాసెట్కి అటాచ్ చేసి ఒకటి ఇచ్చేశారు. సాంగ్స్ వచ్చేసరికి మొత్తం సాంగ్స్ ఉన్నాయి. ఆనందం, ఓకే, ఆనందమయ్యే సాంగ్, చాలా మంచి సాంగ్ దీంట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మూవీ వచ్చేసరికి నువ్వే మన మాటల మాంత్రికుడు, బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. దీనికి మ్యూజిక్ వచ్చేసరికి మళ్ళీ కోటి గారు. మన మాటల మాంత్రికుడు సినిమాలో మాటలు అదుర్సు, పాటలు కూడా అదుర్సు ఉండేటట్టు చూసుకుంటారు. ఓపెనింగ్ ఇలా నువ్వే క్యాసెట్ యాజ్ ఇట్ ఈస్ నువ్వే లోపల ఇంగ్లీష్లో రాసింది. నెక్స్ట్ వచ్చేసరికి పోస్టర్, నువ్వే పోస్టర్ సూపర్ ఉంది. శ్రవంతి, రవికిషోర్, త్రివిక్రమ్, కోటి, నువ్వే జస్ట్ యూ. అనదర్ సైడ్ మళ్ళీ మన తరుణ్ గారు స్టిల్స్ ఉన్నాయి ఎక్కువ. దీనికి ఈ సైడ్ ఏ సైడ్ బి మొత్తం పాటలు 6 ఉన్నాయి. సైడ్ ఏలో 3, సైడ్ బిలో 3. దీంట్లో చిత్ర గారు పాడిన పాట నువ్వే కావాలంటుంది. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా ఫేవరెట్ సాంగ్ ఇది. చిత్ర గారు పాడింది నువ్వే కావాలంటుంది. థ్యాంక్స్ టు కోటి గారు అండ్ చిత్ర గారు ఎంతమంది మ్యూజిక్ మాకు అందించినందుకు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి చిత్రం. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్ తేజ గారు డైరెక్ట్ చేసింది. రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేశారు దీన్ని. పోస్టర్ వచ్చేసరికి తేజ గారిది సింపుల్ అండ్ బెస్ట్ ఉంటాయి. క్యాసెట్ వచ్చేసరికి చిత్రం
ద పిక్చర్, రామోజీరావు కులశేఖర్, తేజ, ఆర్పి పట్నాయక్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు. సూపర్, అతని సాంగ్స్ అంటే మనం ఇంకా డిస్కస్ చేయక్కర్లేదు. నెక్స్ట్ పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది. రామోజీరావు, తేజ, ఆర్పి పట్నాయక్, కులశేఖర్. అండ్ అనదర్ సైడ్ ఆఫ్ ద పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది. మొత్తం 6 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ఏలో 3, బిలో 3. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు నాకు నచ్చావు ఖుషి. టూ మూవీస్లో చాలా 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 మంచి సాంగ్స్ ఉంటాయి. ఇంకా మన ఖుషి మూవీ గురించి చెప్పక్కర్లేదు. బీభత్సం, పవన్ కళ్యాణ్ గారు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అందరికీ ఇది. అండ్ నువ్వు నాకు నచ్చావు కూడా వెంకటేష్ గారు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అందరికీ. దీంట్లో సాంగ్స్ కూడా అలానే ఉంటాయి, ఖుషిలో కూడా అలానే ఉంటాయి. 2 సూపర్ మూవీస్, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీస్. అండ్ దీనికి పర్టికులర్గా పాంప్లెట్ ఏమి ఇవ్వలేదు, కానీ ఏ సైడ్ వచ్చేసరికి నువ్వు నాకు నచ్చావు సినిమా పాటలు అంట, బి సైడ్ వచ్చేసరికి ఖుషి. చాలా బాగున్నాయి. వాట్ ఏ కలెక్షన్. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఆపద్బాంధవుడు, చిరంజీవి గారి బెస్ట్ ఫిలిం ఆపద్బాంధవుడు. దీనికి మ్యూజిక్ వచ్చేసరికి కీరవాణి గారు ఇచ్చారు. ఈ క్యాసెట్ చూసారా, డిఫరెంట్గా ఉంది, అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, కానీ ఇది ట్రాన్స్పరెంట్గా లేదు. ఆపద్బాంధవుడు అండ్ బోత్ సైడ్ ఆపద్బాంధవుడు, ఏ అండ్ బి కూడా ఆపద్బాంధవుడే. ఇది కొంచెం బిస్కెట్ కలర్లో బాగుంది, చూడడానికి బాగుంది. కంపేరింగ్ టు ద అదర్ క్యాసెట్స్ చూడడానికి బాగుంది. కమింగ్ టు ద పాంప్లెట్, యాజ్ యూజువల్ మొత్తం దీంట్లో 7 పాటలు ఉన్నాయండి. 7 పాటల్లో మొత్తం కీరవాణి గారు. ఇది కె విశ్వనాథ్ గారు ఆపద్బాంధవుడు. ఇప్పుడు తెలుగు సినిమాలకి చిన్న బ్రేక్ ఇద్దాం. హిందీ సినిమా లగాన్. ఇది చాలామంది చూసే ఉంటారు. క్రికెట్ సినిమా, వింతగా ఆడుతారు దీంట్లో క్రికెట్. ఫైనల్లీ బ్రిటిషర్స్ మీద మన వాళ్ళే గెలుస్తారు. అన్ అమెరికన్స్ ప్రొడక్షన్ లగాన్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా, రిటన్ అండ్ డైరెక్టర్ బై అశుతోష్ గౌరీకర్. లిరిక్స్ పేపర్ అయితే ఫుల్గా నలిపోయింది. మ్యూజిక్ వచ్చేసరికి మన ఏఆర్ రెహమాన్ గారండి. అది నలక్కుంటా దాచుకున్నారు. అతను నలగనివ్వరగా అతని పేరుని. 2 టైమ్ ఆస్కార్ విన్నర్, ఎలా నలగనిస్తారు. లిరిక్స్ వచ్చేసరికి హిందీలో బాగా రాశారు. ఇక్కడ మనకు హిందీ రాదు కాబట్టి చదవలేం, బట్ అమీర్ ఖాన్ గారు బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. వచ్చేసరికి మూవీ పోస్టర్ చాలా బాగుంది. పోస్టర్లోనే మొత్తం చెప్పేశారు. పప్ కతే హైనా. ఇది కూడా ఏదో హిందీ మూవీయే, పప్ కతే హైన్ అంట. ఈ మన తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినట్టు హిందీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇలా ఉంటుంది. మనకు చదవడం రాదు కదా. పప్ కతే హైన్, డైరెక్టెడ్ బై మహేష్ బాటి. లిరిక్స్ జావేద్ అఖ్తర్, మ్యూజిక్ రాజేష్ రోహన్. వినుండం మనం చాలామంది. హిందీ వినే వాళ్ళు అయితే వింటారు, కానీ మనం మ్యాక్సిమం వినాం, హిందీ రాదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదో అర్జో అంట మ్యూజిక్. ఈ సినిమా పేరు నాకు తెలియదు, అర్థం కావట్లేదు. ఇది ఏంటిది, అర్జోనా లేదా R300నా? డిఫరెంట్గా ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. క్యాసెట్ యాజ్ యూజువల్ ట్రాన్స్పరెంట్. ఇక్కడ వచ్చేసింది అండి క్లారిటీ. అర్జో 300 కాదు, అది అర్జో. అండ్ పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది పోస్టర్. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి ఇది చాలా బాగుంది పోస్టర్ వచ్చేసరికి, బట్ సినిమా చూడలేదు మనం ఇప్పుడు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఏంటిది, స్పేస్ అంట. ద ఎలిమెంట్ స్పేస్, మ్యూజిక్ కంపోజ్డ్ బై జాకీర్ హుస్సేన్. వావ్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్. సైడ్ ఏ వచ్చేసరికి 3 సాంగ్స్ ఉన్నాయి. సైడ్ బి ఒకటే సాంగ్ ఉంది. అనదర్ సైడ్ ఇలా ఉంది పోస్టర్, అంటే ఎవరెవరు పాడారు అందరి పేర్లు దీని మీద ఉన్నాయి.
క్యాసెట్ వచ్చేసరికి కొత్తగా ఉంది. ద ఎలిమెంట్స్ స్పేస్ కంపోజర్ జాకీర్ హుస్సేన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2 మూవీస్ ఉన్నాయి ఈ క్యాసెట్లో. మేనే ప్యార్ కియా, చాందిని అంటే శ్రీదేవి గారి మ్యూజిక్, శ్రీదేవి గారు హీరోయిన్గా నటించారు. సారీ, ఈ క్యాసెట్ ఇందాకల్లా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్ కన్నా ఇలాంటి క్యాసెట్లు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయంట, పట్టుకుంటే కూడా తెలుస్తుంది. ఇంకో బి సైడ్ వచ్చేసరికి చాందిని ఉంది, ఏ సైడ్ వచ్చేసరికి మేనే ప్యార్ కియా ఉంది. దీనికి పోస్టర్ ఏం లేదు, చిన్న పేపర్లో ఇచ్చారు అంతే. ఏ సైడ్ బి సైడ్ అని డిఫరెన్షియేషన్ చేశారు అంతే. టోటల్గా ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మన తెలుగుది, చాలా ఓల్డ్ ఈజ్ గోల్డ్, మంచి మనుషులు మూగ మనుషులు రెండు అక్కినేని నాగేశ్వరరావు గారి మూవీస్. ఏ సైడ్ వచ్చేసరికి మంచి మనుషులు, మ్యూజిక్ వచ్చేసరికి కేవి మహాదేవన్. బి సైడ్ వచ్చేసరికి మూగ మనసులు, సేమ్ కేవి మహాదేవన్ గారే. 2 సినిమాలకి మ్యూజిక్ ఇచ్చింది కేవి మహాదేవన్ గారే. క్యాసెట్ వచ్చేసరికి ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సినిమా ఏం కాదండి, కానీ జానపద గీతాలు అంట. అప్పట్లో సినిమాలకి ఎంత ప్రాధాన్యత ఉండేదో జానపద గీతాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉండేది. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి సినిమా కాదు, అలాగని జానపదాలు కాదు. ఇది ఒక నవల, డాక్టర్ బివి పట్టాభిరామ్ రాసిన నవల. మీరు మారాలనుకుంటున్నారా అనేది సాడ్ హ్యాపీ ఎమోషన్స్ కాంబినేషన్ ఉంటుంది అనుకుంటా ఈ నవల. ఇప్పుడు మనకి పాడ్కాస్ట్ ఎలాగో బుక్స్ని చదివి వినిపిస్తారు కదా, అలా ఇది కూడా ఆ రోజుల్లో నవలలు చదవలేని అంటే టైం లేని వాళ్ళకి వినడానికి ఇది ఉండేదేమో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ టైప్ ఆఫ్ క్యాసెట్స్. ఇవి ఇంకో రకం. ఇవి ఎందుకు యూజ్ చేసేవారో చెప్పే ముందు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. వీటి హ్యాండ్ కెమెరాకి రికార్డ్ చేసేటప్పుడు, ఎక్కువ పెళ్ళిళ్ళలో ఇలాంటి ఫంక్షన్లో రికార్డ్ చేసేటప్పుడు అప్పట్లో ఇలాంటివి యూజ్ చేసేవారు. ముఖ్యంగా వీటి వీడియో కెమెరా హ్యాండ్ కెమెరాస్ ఉండేవి కదండి, వాటిని యూజ్ చేసేవారు. ఇది దేనికి యూజ్ చేశారంటే చదువు కోసం అంట. జె రాజశేఖర్ చదువు కోసం మేబీ. ఇంకోండి, ఇది ఎలా ఓపెన్ చేస్తారో మనకు ఐడియా లేదు. దీన్ని ఎలా ఓపెన్ చేస్తారో ఐడియా లేదు, కానీ ట్రై చేద్దాం. అబోవ్ యారో సింబల్ ఉంది, మేబీ ఇలా అనుకుంటాం. కట్ చేయండి. ఇక్కడ చూసారా, అబోవ్ యారో సింబల్ ఉంది, కానీ రివర్స్లో తీస్తూ వస్తుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చూసారా, ఇది రీల్. ఇది వచ్చేసరికి రీల్. దీన్ని వీడియో కెమెరా హ్యాండ్ కెమెరాలో ఇది వచ్చేసరికి ఇది రీల్. నార్మల్ కెమెరాస్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ 2 సర్క్యులర్గా ఉన్నాయి. దీనికి అటాచ్డ్గా రీల్ ఉంది. దీన్ని వీడియో కెమెరాస్లో ఇన్పుట్ చేసేవారు. ఇన్పుట్ చేసి రికార్డ్ చేసుకొని, ఇప్పుడు మనకు మెమరీ కార్డ్స్ ఎలాగో అప్పుడు ఈ క్యాసెట్లు అలా యూజ్ అయ్యాయి వీడియో కార్డ్స్కి. నెక్స్ట్ వచ్చేసరికి మూవీ కాదు, ఇదొక నాకు తెలిసి జానపదాల పాటలు అయి ఉంటాయి. ఆదివాసులం ఆరోగ్య సేవకులం. మనకందరికీ తెలుసు, మనకి న్యాచురల్ ట్రీట్మెంట్స్ అంటే ఆదివాసీలే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. వాళ్ళ నుంచి మనం చాలా ఇప్పటికీ తెలుసుకుంటున్నాం. వాటికి రిలేటెడ్ సాంగ్స్ అయి ఉంటాయి. ఇది ఆదివాసీలం ఆరోగ్య సేవకులం అనేసి. ప్రొడ్యూస్డ్ బై అకాడమీ ఫర్ నర్సింగ్ స్టడీస్. ఎవరో స్టడీ చేసే వాళ్ళు దీన్ని రికార్డ్ చేసేటట్టు ఉన్నారు. ఇది ప్రొడ్యూస్ చేసి ఈ సాంగ్లన్నీ చేసేటట్టున్నారు.
బ్యాక్ సైడ్ చూసారా, ఈ క్యాసెట్లో ఉన్న సాంగ్స్ అన్నిట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. అడవి తల్లి బిడ్డలం, గున్నా గున్నా గుమ్మడి, చల్లని తల్లి దయమ్మ, గుండెల్లో మా ఇంటి గుంటుడు, ఆహారమే మనకు ఔషధము, నీ ఇల్లు నీ పురు శుభం గూర్చుగాక. ఇది వచ్చేసరికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ క్యాసెట్ అండి ఇది. నాకు తెలిసి ఈ క్యాసెట్కి నార్మల్గా ఈ డబ్బా పోయి ఉంటుంది, అయినా క్యాసెట్ పోతుందని కొత్త డబ్బాలో తెచ్చి పెట్టుకున్నారు. ఈ సినిమాలో సాంగ్స్ అందరికీ చాలా ఇష్టం. ఆ లవ్ సాంగ్స్ అనగా డిఎస్పి మ్యూజికల్ హిట్ ఇది. చాలా బాగుంటుంది ఈ సినిమా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, సిద్ధార్థ్ గారి యాక్టింగ్, శ్రీహరి గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అప్పట్లో క్యాసెట్లు ఇంత జాగ్రత్తగా చూసుకునేవారు. డబ్బా పోయినా క్యాసెట్ పోకూడదు అనేసి కొత్త డబ్బాలు తెచ్చి పెట్టుకోవడం, ఇలా పేర్లు రాసుకోవడం. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. బి సైడ్ రాయినట్టున్నారు, మేబీ మర్చిపోయారు. బి సైడ్ ఏం రాయలేదు, బట్ ఏ సైడ్ వచ్చేసరికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానని సినిమా. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి అల్లరి అల్లుడు ముత్యమంత ముద్దు. అల్లరి అల్లుడు వచ్చేసరికి నాగార్జున గారిది, ముత్యమంత ముద్దు వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ గారిది. మన నాగార్జున గారు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం ఓల్డ్ అయిన అతను గోల్డ్, అతని యాక్టింగ్. అతను లహరి రికార్డింగ్ కో పీవీటీ ఎల్టీడీ అంటే ఇది డిజిటల్ స్టేరియో. పాటల ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఇలా నేను పీకేస్తున్నాను, అప్పుడు ఇలా తినిచ్చేవారో లేదో తెలియదు, ఎందుకంటే చాలా జాగ్రత్త చూసుకుంటారు కదా. దీంట్లో ఏ వచ్చేసరికి అల్లరి అల్లుడు, బి వచ్చేసరికి ముత్యమంతా ముద్దు. హోప్ సో. సాంగ్స్ చాలా బాగుంటాయి అనుకుంటా. అప్పట్లో మ్యూజిక్ అంటేనే చాలా బాగుండేది. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి రోజా పువ్వులు. శ్రీరామ్ గారు అండ్ భూమిక యాక్ట్ చేశారు ఈ మూవీ. నిర్మాణం వచ్చేసరికి త్రిమూర్తి ఫిలిమ్స్, దర్శకత్వం శశి గారు. అండ్ రోజా పువ్వులు మ్యూజిక్ సాంగ్స్. దీంట్లో కొంచెం సాంగ్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఉంది. రోజా పువ్వులు భరద్వాజ్. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి 2 సైడ్స్ ఉంది, ఏ అండ్ బి. ఏ సైడ్లో ఒక 4 సాంగ్స్ ఉన్నాయి, బి సైడ్లో ఒక 4 సాంగ్స్ ఉన్నాయి. పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది, చాలా బాగుంది పోస్టర్. ఇది చిన్న పోస్టర్ వచ్చేసరికి వైట్లో ఉంది, పెద్ద పోస్టర్ వచ్చేసరికి బ్లాక్లో ఉంది. ఏ బ్యూటిఫుల్ యూత్ లవ్ స్టోరీ అంట అప్పట్లో ఇది. అండ్ అనదర్ సైడ్ వచ్చేసరికి మొత్తం ఒకటే కలర్లో ఉంది, సేమ్ కొటేషన్, ఏ బ్యూటిఫుల్ యూత్ లవ్ స్టోరీ. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి 2 ప్రేమలు. ఒకటి వచ్చేసరికి ప్రేమకు వేలాయరా. నెక్స్ట్ క్యాసెట్ వచ్చేసరికి 2 ప్రేమలు. ఒకటి వచ్చేసరికి ప్రేమకు వేలాయరా, రెండోది వచ్చేసరికి ప్రేమంటే ఇదేరా. ఒకటి జేడి చక్రవర్తి గారిది, ఒకటి వెంకటేష్ గారిది. క్యాసెట్ లోపల దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి చాలా గట్టిగా ఉంది. అండ్ క్యాసెట్ వచ్చేసరికి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళది క్యాసెట్. ప్రేమంటే ఇదేరా బి సైడ్ ఇది. అండ్ ఏ సైడ్ వచ్చేసరికి ఏమో ప్రేమకు వేలాయరా. నెక్స్ట్ వచ్చేసరికి రాజా హిందుస్థాన్, అమీర్ ఖాన్ గారి సినిమా ఇది. లోన్ ఇలా ఉంది, దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉంది. రాజా హిందుస్థాన్ ఉంది. దీని మ్యూజిక్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర, మనం ఇప్పుడు వినలేదు కూడా. రిటన్ అండ్ డైరెక్టర్ బై ధర్మేష్ దర్శన్ అంట. రిటన్ అండ్ డైరెక్టర్ బై ధర్మేష్ దర్శన్. అన్ని ఐటమ్స్లో వింటేజ్ ఉండేటట్టే ఈ క్యాసెట్లో కూడా ఒక వింటేజ్ క్యాసెట్ ఉండేటట్టు ఉంది.
ఇండిపెండెంట్ ఇండియన్స్ గ్రేటెస్ట్ హిట్స్ అంట, గ్లోరియస్ 50 ప్లేబ్యాక్ ఇయర్స్ అంట, 1947 నుంచి 1955 వరకు. వాల్మెట్ 1940 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్ నుంచి 1955 వరకు సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ దీంట్లో ఉన్నాయనుకుంటా, ఏ సైడ్ అండ్ బి సైడ్. చూడండి, 50 గ్లోరియస్ ప్లేబ్యాక్ ఇయర్స్ అంటే మొత్తం 50 సాంగ్స్, సూపర్ సాంగ్స్ అన్నీ. 47 నుంచి ఎంతవరకు, 47 నుంచి 1955 వరకు. ఈ పోస్టర్ చూస్తేనే భలే ఉంది, వింటేజ్ లుక్ వస్తుంది. అప్పట్లో మ్యూజిక్ ఎలా ఉండేదో మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు, దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇప్పుడు మనకి ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్ దొరికితే బాగుంది ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. ఇవన్నీ క్యాసెట్స్ అయితే ఉన్నాయి కానీ దీన్ని యూజ్ చేయడానికి టేప్ రికార్డర్ లేదు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మస్త్ టాక్. ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ చూసారా, టేప్ వేశారు, ఎంత భద్రంగా దాచుకున్నారో. మ్యూజిక్ బాగుంటుందన్నా లేదంటే దీంట్లో మ్యూజిక్ ఎవరు వినకూడదన్నా తెలియదు. ఈ హీరో, ఈ మ్యూజిక్ ఇవి ఎవరైనా వినుంటే కామెంట్ చేయండి ఎలా ఉంటాయి ఏంటనేసి ఒకసారి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి కుచి కుచి కూనమ్మ, విశ్వనాథ్ గారి మూవీ. లోన క్యాసెట్ వచ్చేసరికి చాలా కొత్తగా ఉంది. కుచి కుచి కూనమ్మ. అండ్ సారీ, దీని డైరెక్టర్ వచ్చేసరికి అశోక్ కుమార్ గారు అంట. కుచి కుచి కూనమ్మ మనకి విశ్వనాథ్ గారు పోస్టర్ కనబడగానే అతని సినిమా అనుకున్నాం, కానీ డైరెక్టర్ వచ్చేసరికి అశోక్ కుమార్ గారు. నెక్స్ట్ వచ్చేసరికి ఘంటసాల గారి ఆనిముత్యాలు. ఇప్పుడు జనరేషన్లో ఘంటసాల గారి సాంగ్స్ అంటే కొన్ని సాంగ్సే మనకు తెలిసి ఉంటుంది, కానీ అప్పట్లో ఇలా ఘంటసాల గారి కలెక్షన్ ఇలాగ దాచుకుండేవారు స్ట్రాంగ్ క్యాసెట్స్తో. నాకు తెలిసి స్ట్రాంగ్ క్యాసెట్స్ వచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, ట్రాన్స్పరెంట్ రిలేటెడ్. కొన్ని ఇంపార్టెంట్ సాంగ్స్ అంటే ఇది మన దగ్గర ఎప్పటికీ ఉండాలి అనుకునే సాంగ్స్ క్యాసెట్లు ఇలాంటి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి కొనుక్కుంటూ ఉండొచ్చు అప్పట్లో. ఘంటసాల గారి సాంగ్స్ అంటే ఎప్పటికీ దాచుకోవాలి కదండి మరి మనం. నెక్స్ట్ వచ్చేసరికి ద గ్రేట్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గోల్డెన్ అవర్స్ క్యాసెట్. మొత్తం ఒక ఎన్ని సాంగ్స్ ఉన్నాయో తెలీదు, కానీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారంటే మనం వినక తప్పదు. దీంట్లో వచ్చేసరికి హీరో శోభన్ బాబు గారు ఉన్నారు, ఘంటసాల గారు ఉన్నారు, ఘంటసాల, సుశీల, కృష్ణ గారు, ఘంటసాల, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరి కాంబినేషన్లో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్స్ అయి ఉంటాయి. ఇవన్నీ చాలా మంచి క్యాసెట్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి లిటిల్ సోల్జర్స్, శ్రీ సీతారామ శాస్త్రి గారు. దీనికి లిటిల్ సోల్జర్స్ ఫాంట్ మ్యూజిక్ అంట, ఆల్ రైట్స్ రిజర్వ్డ్. దీంట్లో మ్యూజిక్ డిస్క్రిప్షన్ అయితే ఏం లేదు, మేబీ బ్యాక్ సైడ్ ఉందేమో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏ సైడ్ బి సైడ్, ఏ సైడ్లో 4 సాంగ్స్ ఉన్నాయి, బి సైడ్లో ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. చిన్నపిల్లల సినిమా అనుకుంటా ఇది, ఎప్పుడూ చూడలేదు. వీలైతే క్రోమ్లో సెర్చ్ చేద్దాం, మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లిటిల్ సోల్జర్స్. నెక్స్ట్ క్యాసెట్స్ వచ్చేసరికి మొహబ్బత్ ద రొమాన్స్, కిషోర్ కుమార్ గారి సాంగ్స్. ఇవన్నీ చూసారా, ఆఫర్లో వచ్చేటప్పుడు ఇలా వస్తాయేమో, బై 1 get 1. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రెండు ఒకే ప్యాక్లో వచ్చేసాయి. దీంట్లో మళ్ళీ క్యాసెట్స్కి వేరేగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. మొహబ్బత్ కిషోర్ కుమార్ గారిది. ఇది వచ్చేసరికి వాల్యూమ్ 1 ఇది. దీంట్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయంటే ఒక వైపు పెట్టుంది, మ్యాక్సిమం ఒక 7 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
వాల్యూమ్ 2 మొహబ్బత్ ది రొమాన్స్. మేబీ అన్ని రొమాన్స్ సాంగ్స్ అయి ఉంటాయి, సినిమా రిలేటెడ్, రొమాన్స్ రిలేటెడ్ సినిమా అయి ఉంటుంది. మొహబ్బత్ ది రొమాన్స్, కిషోర్ కుమార్ వాల్యూమ్ 2 ఇది. దీంట్లో కూడా ఒక ఏ సైడ్ ఒక 6 సాంగ్స్ ఉన్నాయి, బి సైడ్ ఒక 6 సాంగ్స్ ఉన్నాయి మొత్తం. ఇవ్వండి, ఏ సైడ్ బి సైడ్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి హిందీ సినిమా ప్యార్తో హోనా హైతో. ఇది బి సైడ్, ఇది ఏ సైడ్. ప్యార్తో హోనా హైతో హిందీ సినిమా. ఇది ఎవరి సినిమా, మీరు చూసారా? ఈ పాటలు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి కామెంట్ చేయండి. అనదర్ చక్రి మ్యూజిక్ డైరెక్టర్, చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఇంకో క్లాసిక్ వంశీ. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. దీంట్లో హీరో వచ్చేసరికి రవితేజ గారు. క్యాసెట్ యాజ్ యూజువల్ ట్రాన్స్పరెంట్ అండ్ బ్లాక్ రీల్. అండ్ పోస్టర్ వచ్చేసరికి చాలా బాగుందండి. దీంట్లో కామెడీ, బీభత్సమైన కామెడీ ఉంటుంది. అండ్ పాటలు కూడా అలాగే ఉంటాయి. వెన్నెల్లో హాయ్ హాయ్ ఈ సినిమాలో సాంగ్ అనుకుంటా కదా అది. మీకు తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మ్యూజిక్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు. ఏ సైడ్ అంగోండి, ఫస్ట్లోనే వెన్నెల్లో హాయ్ హాయ్ ఈ సినిమాలో ఉంది. ఏ సైడ్ ఒక 3 సాంగ్స్ ఉన్నాయి, బి సైడ్ ఒక 4 సాంగ్స్ ఉన్నాయి. చక్రి గారి మ్యూజికల్ హిట్ ఇది. సినిమా కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ దిల్ క్యా కరే హిందీ మూవీ. డైరెక్టర్ బై ప్రకాష్ చా. క్యాసెట్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్, దిల్ క్యా కరే ఏ సైడ్ అండ్ బి సైడ్. పోస్టర్ వచ్చేసరికి ఇలా ఉంది పోస్టర్. ఇది అడ్వర్టైజ్మెంట్లో ఉంది పోస్టర్. అండ్ ఇటు సైడ్ కొంచెం బాగుంది. బాబోయ్, తెలుగు, హిందీ చాలా క్యాసెట్లు ఉన్నాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది. ఒకసారి ఒక్కొక్క క్యాసెట్ని అలా చూడండి. మీరు చూసి ఈ సినిమాల్లో ఏదైనా మీరు మ్యూజిక్ వినుంటే ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, అనదర్ గ్లోరియస్ 50. ఇది ఇందాక మనం 1947 నుంచి 1955 వరకు చూసాం. ఇది చూసారా, 1956. అంటే 1956 నుంచి 1963 వరకు ఉన్న హిట్స్ అన్నీ ఈ క్యాసెట్లో ఉంటాయి. మ్యూజికల్ హిట్స్ అన్నీ క్యాసెట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక హిందీ మూవీస్ ఇవి. అమర్ ప్రేమ్ అండ్ టీ సిరీస్ వారిది ఇది ఏంటో హిందీ వచ్చేవాళ్ళు క్లియర్గా చదవండి. అండ్ ఇది ఇంకో హిందీ మూవీ. ఇలా చాలా ఉన్నాయి, మీకు లైన్గా చూపిస్తూనే ఉంటా. సల్మాన్ ఖాన్ గారి మూవీ ఒకటి. అండ్ చూసారా క్యాసెట్ ఎంత పాతగా ఉందో. ఈ వీడిని ఎవరైనా గుర్తుపెడితే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరు అనేది ఎవరైనా గుర్తుపట్టగలిగితే కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్స్లో రిప్లై ఇస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓకే మ్యూజిక్. అండ్ ఇంకా వచ్చేసరికి చాలా ఉన్నాయి, ఇలా 1, 2 కాదు, చాలా ఉన్నాయి. చాలా క్యాసెట్లు ఉన్నాయి. రితిక్ రోషన్వి, సల్మాన్ ఖాన్వి, షారుఖ్ ఖాన్వి, ఒకరే కాదు, చాలా క్యాసెట్లు ఉన్నాయి. ఇదొకటి. ఇంకా కుచ్ హోతా హై ఈ సినిమా షారుఖ్ ఖాన్ గారికి అందరికీ తెలుసు. కాశ్మీర్ కే కాలి. ఇంకా చూసారుగా, ఇలా రెండు కూడా చూపించలేనండి. చూడండి ఎన్నో, ఇలా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీరు కానీ ఈ వీడియోకి లైక్స్, షేర్స్, కామెంట్స్ ఎక్కువగా ఇస్తే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా
ఈ క్యాసెట్స్ చూసారుగా, ఇంకా చాలా 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 క్లాసికల్ హిట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మీకు నేను ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఇది వినాలనుకుంటున్నారని నాకు తెలియాలి. మీరు వినాలనుకుంటే కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా వీటిలన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇవన్నీ నేను ప్రజెంట్ చేస్తుంది మా ఎంఎంఆర్ మ్యూజిక్స్ నుంచి మీకు ఇవన్నీ నేను ప్రజెంట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్.